వీర్లపాటి శ్రవణ్ కుమార్ గారు వీరందరితో మాట్లాడదాం. మరి నిజంగానే ఇప్పుడు పొద్దున జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా సినీ ప్రముఖుల మధ్య జరిగినటువంటి భేటీలో అసలు ఏ అంశాలు కొలుక్కొచ్చినాయి, ఏ అంశాల మీద వాళ్ళు చర్చించారు అనేది రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి దాని మీద ఈరోజు డిబేట్ కొనసాగించబోతా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు సార్. సార్ ముందుగా కాంగ్రెస్, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి సార్, రేవంత్ రెడ్డి గారి ముందు ఈరోజు సినిమా పెద్దలందరూ కూడా వచ్చి అందరి సమక్షంలో దాదాపుగా 38 మంది హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, అందరూ కూడా ఈరోజు ఆయన సమక్షంలో ఆయన కలిశారు. వాళ్ళు ఏదైతే చర్చించారనేది అన్ని చర్చించిన అంశాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇంతకీ అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలని వాళ్ళ ముందు పెట్టారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి యొక్క అంశాలని సినీ పెద్దల ముందు పెట్టారనుకుంటున్నారా? ఏం దీని మీద సారాంశం ఏంటి? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు మాట్లాడినట్టు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య అగాధం ఉందని మీరు ఏదైతే చెప్పారో నేను దాంతో ఏకీభవించను. పాయింట్ నెంబర్ 1, ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏమైంది, గత కొన్ని రోజులుగా ఏదైతే ఈ యొక్క సంధ్యా థియేటర్ ఘటన జరిగినప్పటి నుండి ఈ యొక్క వాదన తెర మీదకి తీసుకొచ్చారు. పాపం ఇది సినిమా ఇండస్ట్రీ కానీ ఇటుకెళ్ళి మా ప్రభుత్వం కానీ ఈ వాదన తీసుకొని రాలే. ఇక్కడ ఇబ్బంది ఏడైంది అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్యలో గత ప్రభుత్వంతో ఏ విధంగా ఉండేనో ఇప్పుడు మా ప్రభుత్వంతో కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలు అదే విధంగా ఉండే. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు డిసెంబర్ 7న కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పడ్డదో మా యొక్క ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారిని కానీ మా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కానీ సినిమా పెద్దలు వచ్చి కలవడం జరిగింది, అంతా ఓకే. బట్ ఈ యొక్క సంధ్యా థియేటర్ ఘటన నటుడు అల్లు అర్జున్ గారి విషయంలో ఏదైతే దురదృష్టకర సంఘటన జరిగిందో అది అప్పటి నుండి ఈ యొక్క సినిమా ఇండస్ట్రీకి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య చిన్నగా ఏదైనా ప్రాబ్లం ఏర్పడ్డ దాన్ని రాజకీయం చేసే క్రమంలో ప్రతిపక్షాలు ఏ విధంగా రాజకీయం చేస్తున్నాయో ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నటుడు అల్లు అర్జున్ గారి విషయాన్ని కూడా ఈ రోజు రాజకీయం చేయడం వల్లనే ఈ యొక్క వాదన తెర మీద ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయా, మీరే ఒక దాన్ని ఏమంటారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరే అనేది కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి అంశం. డైవర్షన్ పాలిటిక్స్ అని అంటే ఇప్పుడు దసరా వస్తే దసరా పండుగ గురించి మాట్లాడుకుంటాం, దీపావళి వస్తే దీపావళి పండుగ గురించి మాట్లాడుకుంటాం. రాష్ట్రంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడకుండా వేరే మాట్లాడుకుంటామా? వేర్ ఇస్ ద డైవర్షన్? వాట్ ఈస్ ద ఎన్ని రోజులు మాట్లాడతారు దాని గురించి? అంతే కదా, ఎన్ని రోజులు మాట్లాడడం అంటే ఇక్కడ మేము మాట్లాడడం కాదు, మా ముఖ్యమంత్రి గారు మాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ గారి ఇష్యూకు సంబంధించి అల్లు అర్జున్ గారు ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ గురించి మొన్న మళ్ళీ చిక్కడపల్లి పోలీసులు ఆ యొక్క సీన్ రీకన్స్ట్రక్షన్ గురించి ఏదైతే చేసారో ఆ విచారణ తర్వాత మాకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ గారి గురించి ఎవరు మాట్లాడద్దని మేము మాట్లాడడం ఆపేసినాం. అల్లు అర్జున్ గారి గురించి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేము ఇక్కడ మాట్లాడలే. అల్లు అర్జున్ గారు సరే వారు ఏ విధంగా పేరు మర్చిపోయినారో వారికి తెలుసు, కానీ దాన్ని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చింది ఎవరు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. వారు తీసుకొని రావడమే కాకుండా సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేరు ఎవరికి తెలియదు అన్నట్టు వాళ్ళు ప్రచారం చేయడం ఒకటి. వారు డిబేట్లలోకి వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని తీసుకొని వచ్చి ఒక చిట్టినాయుడు పేరు ఎవరు తెలుసు అన్నట్టు ఇట్లా అవమానకరంగా మాట్లాడడం అనేది ఈ రోజు రాజకీయాల్లోకి తీసుకొచ్చింది అల్లు అర్జున్ గారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి సోషల్ మీడియా తీసుకొని వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము ఎక్కడ కూడా అల్లు అర్జున్ కానీ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం అనే అంశాన్ని దాన్ని మనసులో పెట్టుకుని చేసింది కాదని మీరు గ్యారంటీగా చెప్పగలరా? అది మేము సరే ఒక నటుడిగా తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా రేవంత్ రెడ్డి గారి ఇంటికి 1 కిలోమీటర్ పరిధిలోనే ఉంటూ అల్లు అర్జున్ గారు వారు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక హీరోగా ఉంటూ సరే నటుడుగా వారు 20 సంవత్సరాల నుండి కష్టపడి ఎదిగిన అని వారే చెప్పుకుంటున్నారు. అల్లు అర్జున్ గారు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు. వారు ఈరోజు చిన్న పిల్లవాళ్ళు మన స్కూల్లో ముఖ్యమంత్రి మారితే వాళ్ళు మరుసటి రోజే తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఉండి ఇప్పుడు ప్రధాని రేవంత్ రెడ్డి గారు ఉంటారని తెలుసుకుంటారు. అదేవిధంగా ఇంత పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన ఒక హీరో మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం అనేది వాళ్ళ యొక్క అవగాహనకు వారి యొక్క సామాజిక స్పృహకే వదిలేస్తాం తప్ప మేము రాజకీయం విమర్శన చేయం. అది మాకు విషయం కూడా కాదు. అది చేసింది మాత్రం కేవలం బీఆర్ఎస్ పార్టీ అంటారు.
నో మేము బీఆర్ఎస్ పార్టీ అంటలేదు. బీఆర్ఎస్ పార్టీ అల్లు అర్జున్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దీన్ని మొత్తానికి రాజకీయం చేశారు. మేము ఎక్కడ మాట్లాడలేదు కదా. ఈరోజు అల్లు అర్జున్ గారు పుష్ప సినిమా సక్సెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోతే అది వారి అజ్ఞానానికి వదిలేస్తాం తప్ప, వారి యొక్క అవగాహనకు వారి యొక్క నాలెడ్జ్ కు వదిలేస్తాం తప్ప మేము ఎందుకు మాట్లాడతాం. బట్ దాన్ని కూడా ఈ రోజు రాజకీయాలకు వాడుకున్నారు కాబట్టి రాజకీయాలకు అల్లు అర్జున్ గారు లాగిందే బీఆర్ఎస్ పార్టీ. సో దాని వల్లనే ఇది రాజకీయానికి అల్లు అర్జున్ ఇష్యూ రాజకీయానికి రావడానికి గల కారణం ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ చేసిందని మేము ఆరోపిస్తాం. అదే నిజం కూడా. ఓకే, కానీ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు దీన్ని చాలా వ్యంగ్యంగా చిత్రీకరించారు. దాని బయటకు చాలా ఇదిగా మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డినే సీఎం పేరు మర్చిపోతాడు అని ఎవరన్నా అట్లా అన్నట్టుగా, అంటే అంత గుర్తురానటువంటి వ్యక్తి సీఎం అంటే సీఎంగా వ్యవహరిస్తలేదు అన్నది టాపిక్ లో తీసుకెళ్లారు. అదే కదా ఇప్పుడు అంతే తప్ప అల్లు అర్జున్ గారు పేరు మర్చిపోయాడను లేకపోతే అల్లు అర్జున్ గారు పేరు చెప్పారనో చెప్పలేదు అని రేవంత్ రెడ్డి గారికి లేదు కదా. దాన్ని ఖండించాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు ఉందా లేదని రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతుంటది. అది ఈ రోజు ప్రస్తావన వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది తప్ప రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారు పేరు మర్చిపోవడం మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ప్రెస్ మీట్లు పెట్టడమో లేకపోతే మీడియా ముందుకు వచ్చి విమర్శించడం ఏం చేయలేదు కదా. ఆ పని చేసింది ప్రెస్ మీట్. ప్రతి ప్రెస్ మీట్ లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక సినీ ప్రముఖులకు పేర్లు మర్చిపోతారు, ఈయన గురించి ఈయన ఎవరికి తెలియదు అనే విధంగా మాట్లాడడం, డిబేట్లలో మాట్లాడడం. అంతే తప్ప అది కూడా ఇంకో బాధాకరమైన విషయం ఏంటిదే, అల్లు అర్జున్ గారు కూడా దానికి వివరణ ఇచ్చుకోలేకపోయారు. సోషల్ మీడియాలో ఇంత ట్రోలింగ్ జరుగుతుంది పేరు మర్చిపోవడం వల్ల. సరే పేరు మర్చిపోవడం వల్ల ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు కావచ్చు, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. మాకు సినీ ప్రముఖులు గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా మాకు సంబంధం లేదు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుపట్టాలి. ముఖ్యంగా మా ప్రతిపక్ష నాయకులు అసలు కళలు కూడా మర్చిపోయిన పేరు అది. భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అదే విధంగా ఈ రోజు పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించి ఈ రోజు ప్రతి ఒక్క అమెరికా దగ్గర నుండి మొదలు పెడితే ఈ రోజు లండన్ దాకా రేవంత్ రెడ్డి గారి పేరు తెలుసు. సో ఇదేదో సినిమా హీరోలు మర్చిపోతే అది వాళ్ళ అవగాహన, అంతే తప్ప మాకు ఇప్పటికి కూడా ఏం బాధ లేదు. ఓకే, సో మొత్తానికైతే దీన్ని రాజకీయ రంగు పులిమి దీని దాకా తీసుకొచ్చారు. ఇది కేవలం ప్రతిపక్షాలు చేసిన కుట్ర అంటారు. అంతే కదా, మేమే చేయలేదు కదా. ఆయన పేరు కానీ పేరు మర్చిపోయినందుకు రేవంత్ రెడ్డి గారు దీనైతే హెడ్కి తీసుకోలేదు, తీసుకోము కూడా. ఓకే, ఎందుకంటే వారి నాలెడ్జ్ ఒక పాన్ ఇండియా స్థాయి వెళ్ళిన హీరో తన ఉంటున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం అనేది అది వారికే వదిలేస్తున్నాం. ఓకే, సో మొత్తానికైతే మరి ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. మరి మీరు ఇస్తున్నటువంటి హామీల్ని నెరవేర్చడానికి మన దగ్గర డబ్బులు లేక ఇలాంటి విషయాలన్నీ నెత్తినేసుకుని గాలికి పోయి కంపెనీ ఎక్కడో వెనక తగిలించుకున్నట్టుగా ఎన్ని ప్లాన్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు, అసలు స్వయండి చేస్తున్నారా లేదా అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి దీని మీద ఏం మాట్లాడుతున్నారు? ఒకటండి, ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ అని మాట్లాడుతున్నారు మన నాయకులు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 4 వారం రోజులు మన చట్టసభల్లో జరుగుతాయి చర్చ. వారం రోజు రైతుల మీద జరిగింది, గురుకులాల మీద జరిగింది, రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్య మీద జరిగింది. రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అల్లు అర్జున్ గారి ఇష్యూ 3 గంటలు మాట్లాడినరు, రాష్ట్రంలో ఉన్న సమస్యలను గాలికి వదిలేసినని మాట్లాడుతున్నారు. ఇది 100% రాంగ్. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కేవలం మాట్లాడింది చట్టసభలు చివరి రోజు ఏదైతే ఈ యొక్క మన శీతాకాల సమావేశాల్లో అసదుద్దీన్ గారు ఏవైతే ఉన్నారో వాళ్ళు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పినారు తప్ప ప్రతిరోజు కూడా సమస్య డిబేట్ జరిగింది. మనకు రైతుల మీద ఇష్యూ జరగలేదా? రైతు భరోసా మీద ఇష్యూ జరగలేదా? అదేవిధంగా గురుకులాల మీద ఇష్యూ జరగలేదా? హరీష్ రావు గారు మాట్లాడలేదా? కేటీఆర్ గారు మాట్లాడలేదా? మరి ఇంకెక్కడ మీకు సమయం ఏమి ఇచ్చారు? చివరి రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఒక ప్రతిపక్ష ఏదైతే అసదుద్దీన్ గారు అడిగిన ప్రశ్నకు వివరణ ఇచ్చినారు తప్ప ఏడ కూడా మేము అదే చట్టసభలలో దాన్ని హైలైట్ చేయలేదు. ఒకటి అదే విధంగా ఈ రోజు ఇదే బీఆర్ఎస్ ఇక్కడ చట్టసభలలో ఆయన 3 గంటలు మాట్లాడా 2 గంటలు మాట్లాడా విషయం పక్కన పెడితే ఢిల్లీ వెళ్ళి అక్కడ నేషనల్ మీడియాతో మాట్లాడడం కూడా ఎంత దాన్ని చాలా మంది తప్పు పడతా ఉన్నారు. దాన్ని రేవంత్ రెడ్డి గారికి ఆయన విజ్ఞతగా వదిలేయాలని వాళ్ళు కూడా అంటున్నారు. దాన్ని ఏ విధంగా చేస్తారు? ఒకటి, ఈ రోజు తెలుగు సినిమా పరిశ్రమ అనేది ప్రపంచ స్థాయికి వెళ్ళేది. అందులో మన తెలుగు సినిమా నటీనటులు కావచ్చు, మన డైరెక్టర్ దర్శకుడు మన ఎవరైతే రాజమౌళి గారు కావచ్చు, ఈ రోజు తెలుగు సినిమా టాలీవుడ్ వల్ల ఇంటర్నేషనల్ స్థాయికి ఒక ఆస్కార్ అవార్డు తీసే స్థాయికి వెళ్ళింది. ఈ రోజు మన తెలుగు హీరోల్లో ఒక టాప్ హీరో, ఒక టాప్ నటుడిగా అల్లు అర్జున్ గారు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ గారు ఈ విషయం మీద స్పందించకపోవడం వల్ల అల్లు అర్జున్ గారిని చట్టరీత్యా పోలీసులు చట్టం ప్రకారం వారిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా అది మన టాలీవుడ్ న్యూస్ కాదు, ఇంటర్నేషనల్ న్యూస్ అయింది. సో దాని మీద ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్దగా ముఖ్యమంత్రి గారిని
ఏదైతే నేషనల్ మీడియా అడిగినప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్లో దానికి సవివరంగా వివరణ ఇచ్చినారు తప్ప ఎక్కడూ కూడా అదే పనిగా అల్లు అర్జున్ గారి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడకుండా కూడా మళ్ళీ ఇదే ప్రతిపక్షం అంటారు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఇంత ఇష్యూ జరిగినా కూడా ఎక్కడ స్పందిస్తలేరు అనే మాట ఒకటి మాట్లాడతారు. మాట్లాడితేనేమో అదే ఒక్కటే ఇష్యూ ఉన్నదా దాని ఒక్కరి మీదే మాట్లాడుతుంది అంటారు. అంటే ప్రతిపక్షాలు అనేటిది ప్రతిదీ విమర్శించడమే వాళ్ళ పని అయిపోయింది. ఇక్కడ ప్రతిపక్షం అంటే కేవలం సమస్యల మీద ఫోకస్ చేయాలి. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు సమస్యలు క్రియేట్ చేసి వాటి మీద మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఓకే రైట్ విజయార్య గారు. సో మొత్తానికైతే ఇది కేవలం రాజకీయ కుట్రగా, ఇది కేవలం ప్రభుత్వం మీద, అదేవిధంగా